హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆచార్య చాణక్యుడు ఒక వ్యక్తి తన జీవితంలో ఎదగటానికి, విజయం సాధించడానికి అవసరమైన ఎన్నో విషయాల గురించి తన నీతి సూత్రాల్లో ప్రస్తావించాడు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేయాలి, ఎలాంటి వారిని పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి చాలా విషయాలను మనం చాణక్యుడి బోధనల ద్వారా తెలుసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి 4 సందర్భాల్లో అస్సలు సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే అతని జీవితం అక్కడే ఆగిపోతుంది. ఇంతకీ ఎలాంటి సందర్భాల్లో అలా ఉండకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. చాణక్యుడు తన నీతి సూత్రాల్లో ఒక వ్యక్తి సిగ్గుపడకూడని 4 సందర్భాల గురించి పేర్కొన్నాడు. చాణక్య నీతిలో చెప్పిన ఈ 4 సమయాల్లో సిగ్గు లేదా సంకోచం ఉంటే ఆ వ్యక్తి ఎదుగుదల అక్కడే ఆగిపోతుందంట. చాణక్యుడి ప్రకారం ఎప్పుడు సిగ్గుపడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. సంపద విషయంలో ఆచార్య చాణక్యుడి ప్రకారం సంపదకు సంబంధించిన విషయాల్లో ఒక వ్యక్తి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. ఎవరైనా మీ దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంటే వారిని తిరిగి ఇవ్వమని అడగటానికి వెనుకాడకండి. మీ ప్రవర్తన సిగ్గు, సంకోచంతో ఉంటే మీరు పదే పదే నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ సిగ్గుపడటం మంచిది కాదంటాడు చాణక్యుడు. ఇక ఆహారం విషయంలో చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ఆహారం తినడానికి ఎప్పుడూ సిగ్గుపడకూడదు. అలా చేసేవారు ఎప్పుడూ ఆకలితో ఉంటారని చాణక్యుడు చెప్తాడు. ఒక వ్యక్తి తన ఆకలిని అణచివేయకూడదని ఆయన అంటాడు. నిజానికి ఆకలితో ఉన్న వ్యక్తి తన శరీరం, మనస్సును నియంత్రించలేడు. అతని ఆలోచించే, అర్థం చేసుకునే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. నేర్చుకునే దగ్గర ఏదైనా విద్యను నేర్పించే వ్యక్తి నేర్చుకునే వారి కంటే చిన్నవాడిగా ఉన్నప్పుడు కొందరు విద్యను పొందడానికి సిగ్గుపడతారు. కానీ ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు మంచి విద్య ఎక్కడి నుండి వచ్చినా నేర్చుకోవాలి. మంచి విద్యార్థి అంటే ఎలాంటి సంకోచం లేకుండా అన్నీ అడిగి నేర్చుకునేవాడే. సిగ్గుపడేవారు ఎప్పుడూ వెనుకబడే ఉంటారు. అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పడంలో అస్సలు సిగ్గుపడకూడదు. తప్పు, ఒప్పుల మధ్య వ్యత్యాసం తెలిసినా కొందరు మాట్లాడటానికి వెనకాడతారు. ఒక వ్యక్తి తన అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయాలి. ఎలాంటి సంకోచం ఉండకూడదు. చాణక్య నీతి ప్రకారం సిగ్గుతో మాటలను అణిచివేసేవారు జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగలేరు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా జయించాలి.